న్యూస్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అడ్డగోలుగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్పై సీఎం వ్యక్తిగత దూషణలు చేయడం తగదని చెప్పారు. రేవంత్ వాడుతున్న భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తన మాట తీరును మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబెడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఈ బూతులు మాట్లాడతాడు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. అన్నట్టు లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో. ఎప్పుడు కూడా నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాడు. కొట్టాడితోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలేదు, శాపనార్థాలు పెట్టే మాటలు. ఇప్పుడు నీ పెరిగినట్టు ముట్టుకోలేదే కేసీఆర్. నీది కంపెనీవరని తెలుసు, నువ్వు కేసీఆర్ స్థాయి కాదు. ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు. ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు కేవలం సబ్జెక్ట్ లేక, కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక, దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూతు మాటలు. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం, 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు ఒలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు ఒలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా గలీజ్ శరీరం లేదు. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు, నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లేక, కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లేక. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం. ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్న